జై గురుదత్త. ఈ పూట మామిడికాయ ముక్కల్ని పప్పు విడిగా ఉడకపెట్టుకోవడం, వెల్లుల్లిపాయ పప్పు పెట్టుకోవడం. ఇదేమో పొట్లకాయ పెరుగు పచ్చడి, చాలా బాగుంటుంది. మూకుట్లో నూనె వేసుకుని పోపు దినుసులు, కాస్త ఇంగువ, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు. ఈ పొట్లకాయ ముక్కలకి ఉప్పు రాసేసి ఇలా పిడి చేసి పోపులో వేసుకుంటే పెరుగు పచ్చడి కమ్మగా ఉంటుందన్నమాట. తొందరగా కూడా మగ్గిపోతాయి ఈ ముక్కలు. మూత పెట్టేసి మగ్గుతుంది. పెరుగులో చిటికెడు పసుపు వేసుకుని ఇప్పుడు ఇదంతా ఇలా మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసుకుని చల్లారిన తర్వాత పెరుగులో కలుపుకోవాలి. లేకపోతే వేడి మీద అయితే పెరుగు విరిగిపోతుంది అన్నమాట. ఇంతే. దీంతోపాటు వెజిటబుల్ రైస్ చేశాను. బాస్మతి రైస్ ఒక అరగంట నానపెట్టేసుకుని దలసరిగా ఉండే గిన్నెలో నెయ్యి వేసుకుని జీలకర్ర, దాల్చిన చెక్క ముక్క, లవంగం, యాలకు అన్నీ వేసి స్వీట్ కార్న్, క్యారెట్, పచ్చి బఠాణీ ఇవన్నీ వేసి ఈ నానబెట్టిన బియ్యం వేసి సిమ్లో పెడితే అయిపోతుంది. ఇది ఈ పూట నా వంట.